ఈ ఆనుకూల్యం సిద్ధించడానికి భగవంతుడు మనకి అనుకూలం కావాలి. ఎంత వర్షం పడ్డది, ఉరుములు విన్నాం, మెరుపులు చూసాం, కానీ ప్రారంభం సమయానికి ప్రశాంతత ఏర్పడ్డది. ఇది ఆనుకూల్యం అంటే, భగవద్ అనుకూలం. సత్కర్మ, ఒక పుణ్యకార్యం మనం మొదలుపెట్టుకుంటున్నాం, పరమాత్మ అనుకూలం. పెద్దలు ఒక స్మృతి వాక్యం ఉంది, సానుకూలే జగన్నాథే సానుకూలం జగత్రయం. జగన్నాథుడు జగత్తుకి ఏకైక అధికారి, ఈశ్వరుడు, ప్రభువు, పరమాత్మ. అట్టి జగన్నాథుడు అనుకూలమైతే మనకి జగత్తు అంతా అనుకూలం అవుతుందిట. జగత్తులో ప్రతికూలం అనేది ఉండదు. ఇంకా జగత్తు ప్రతికూలం కాకుండా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏమిటి జగత్తు అనుకూలంగా ఉండటము అంటే, బాహ్యంగా ఉన్నటువంటి జగత్తు అలా ఉంచుదాం, కానీ మనలో ఉన్నటువంటి జగత్తు, అంతర్గతంగా ఉన్నటువంటి జగత్తు ఏమిటిది? ఈ పైకి కనిపించే భౌతిక శరీరం, ఇది కాక రెండు శరీరాలు, కనిపించే స్థూల శరీరం, లోపల ఉన్న రెండు సూక్ష్మ కారణ శరీరాలు. 3 గంటలు కూర్చోవాలి కదా మనస్సు చిక్కబట్టుకుని. అందువల్ల అట్టి పరమాత్మ యొక్క ఆనుకూల్యం కలగటానికి భాగవత పురాణంలో ఉన్న చిట్ట చివరి శ్లోకం, 12వ స్కంధం 13వ అధ్యాయం 23వ శ్లోకంతో భాగవత పురాణము సమాప్త అయం గ్రంథ, ఈ గ్రంథము సమాప్తమయ్యింది అనగా చిట్ట చివరి శ్లోకం. ఆ శ్లోకాన్ని ప్రామాణికంగా తీసుకొని 2 నిమిషాలు నామ సంకీర్తన చేసి ఇక గ్రంథంలోకి ప్రవేశిద్దాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. ఇది చిట్ట చివరి శ్లోకం భాగవతానికి. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. నాస్తి నాస్తి కలో నాస్తి హరినామ వినా గతిః తస్మాదయత్నేన జప్తవ్యం హరేర్నామైవ కేవలం. శ్రీహరేః నామైవ కేవలం. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును
ನಿತಾಂತ ಅಪಾರಭೂತ ದಯಯುನು ತಾಪಸ ಮಂದಾರ ನಾಕು ದಯಸೇಯಗದೆ. ಭಕ್ತವತ್ಸಲ ಭಗವಾನ್ ಕಿ. ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೇ ಮುರಾರೇ. ಹೇ ನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವ. ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೇ ಮುರಾರೇ. ಹೇ ನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಶೌರೇ. ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ. ಶ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರೇ ಮುರಾರೇ. ಹೇ ನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಶೌರೇ. ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ. ಗೋವಿಂದ ದಾಮೋದರ ಮಾಧವೇತಿ. ಭಕ್ತವತ್ಸಲ ಭಗವಾನ್ ಕಿ ಜೈ. ಹರ ನಮಃ ಪಾರ್ವತೀ ಪತಯೇ. ಹರ ಹರ ಮಹಾದೇವ. ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಘನ ಸ್ವರೂಪಿಣೇ ಕೃಷ್ಣಾಯ ಚ ಅನಂತ ಸುಖಾಭಿವರ್ಷಿಣೇ. ವಿಶ್ವೋದ್ಭವಸ್ಥಾನ ನಿರೋಧ ಹೇತವೇ ನುಮೋ ವಯಂ ಭಕ್ತಿರಸಾಪ್ತಯೇ ಅನಿಶಂ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹ ಕಾತರ ಆಜುಹಾವ. ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತೆಯ ತರವಃ ಅಭಿನೇದು ತಂ ಸರ್ವಭೂತ ಹೃದಯಂ మునిమానతోస్మి. శుకబ్రహ్మ భాగవత పురాణానికి ఆచార్యులు. వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము ఉంటేనే మేము చెప్పగలం పురాణం. మీరు విని భావనా బలాన్ని పొందగలరు. కనుక ఆరంభంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. చాలా గొప్ప శ్లోకం ఇది. తర్వాత సందర్భ ఆనుకూల్యం దొరికినప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పుకుందాం. సుఖ స్మరణ చేస్తూ వ్యాసప్రోక్తమైన పద్మపురాణ అంతర్గత షష్ఠ అధ్యాయయుతమైన శ్రీమద్భాగవత మహాపురాణ
మాహాత్మ్యం, మహిమ, ప్రభావం, భాగవత ప్రభావం, భాగవత ప్రాభవం, భాగవత వైభవం. అది మహాత్యం అంటే. సుఖదేవులు ఆవిర్భవించారు భూమి మీద, కానీ మహామౌనంగా సన్యసించి వెళ్ళిపోతున్నారట. పుట్టిన తర్వాత సన్యసించడం కాదు న్యాయంగా, ఆయన పుట్టుకతోనే సన్యాసి, జన్మ సన్యాసి శుక. సాక్షాత్తు శ్రీ మహాశివస్వరూపం. పెద్దలు అంటారు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిత్య సాన్నిధ్యంలో ఉండే వేణువు మురళి, ఆ మురళియే సుఖదేవుల్ట. ఇలాంటి అనుభవాలు ప్రాచీన ఆచార్యులు పొంది మనకి ఇలాగా అందించారు. అట్టి శుకుల వారు సన్యసించి వెళ్ళిపోతున్నారు. వారికి కర్మతో నిమిత్తం లేదు, అపేత కృత్యం. ఆయనకు చేయవలసినటువంటి కృత్యములంటూ ఏమీ లేవు లోకంలో, సంస్కారాలు కూడా లేవు. చూడండి, పుట్టినటువంటి శిశువుకి మన సనాతన ధర్మంలో షోడశ సంస్కారాలు అని చేస్తారు. అయితే సుఖదేవుడు నిత్య శుద్ధుడు, నిత్య శుద్ధి కలిగినటువంటి మహానుభావుడు. ఆయనకి సంస్కారాలతో పని ఏమిటి చెప్పండి? ఎక్కడ ఒక దోషం ఉంటుందో ఆ దోషం తొలగిపోవటానికి సంస్కారం. ఏ దోషము లేనటువంటి శుకునికి సంస్కారంతో పని ఏమిటి చెప్పండి? పరమాత్మకి ప్రశ్నోపనిషత్తు, భగవంతునికి ఒక పేరు పెట్టింది ఉపనిషత్తు, వ్రాత్య అని. వ్రాత్యుడుట భగవంతుడు. ఏమిటి వ్రాత్య అంటే? సంస్కారహీనుడు అని అర్థం. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా జరగవలసినటువంటి సంస్కారాలు ఆ వ్యక్తికి జరగకపోతే, కారణం ఏదైనా కానివ్వండి, అట్టి వ్యక్తి వ్రాత్య అని పిలువబడతాడు శాస్త్రరీత్యా. కానీ పరమాత్మకే వ్రాత్య అని ఉపనిషత్తు పేరు పెట్టింది అంటే చూడండి అంత ఆశ్చర్యం. ఆయనకి ఎందుకని? ఆయనకి సంస్కారాలు లేవుట, అంచేత వ్రాత్యుట్. ఇప్పుడు చెప్పండి, భగవంతునికి సంస్కారం కావాలా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడైన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా అని గీత. నిర్దోష. అలాంటి వ్యక్తే శుకుడు కూడా, సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆయనకి సంస్కారాలతో పని లేదు. అందువల్ల ఇప్పుడు పరమాత్మకి సంస్కారం చెయ్యాలనుకోండి, సంస్కరించేవాడు మరొక వ్యక్తి ఉండాలిగా. సంస్కరింపబడేవాడు ఒకడు, సంస్కర్త మరొకడు ఉండాలి. పరమాత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అయినప్పుడు సంస్కరింపబడేవాడెవడు, సంస్కరించేవాడెవడు? అందువల్ల శాస్త్రం అంటుంది, ఎక్కడ వికారము ఉంటుందో అక్కడ సంస్కారం కావాలి. యత్ర వికారః తత్రైవ సంస్కారః అపేక్షితః. పరమాత్మ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అవికారాయ. పరమాత్మకి ఏ వికారము లేదు, అన్ని వికారాలు మనవి, జీవునివి. మనలో ఉన్నటువంటి వికారాలు తొలగటానికే భాగవత శ్రవణం. అట్టి సుఖదేవులు సన్యసించి గృహత్యాగం చేసి పితృత్యాగం మాతృత్యాగం అలా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ తల్లి పాపం భరించలేకపోయింది, వియోగం, పుత్ర వియోగం. ఏమండి పిల్లవాడు వెళ్ళిపోతున్నాడండి, మాట మంచి లేకుండా. అప్పుడు తండ్రి అయినటువంటి వ్యాసుల వారు శుకుని వెంటబడ్డారు. ఎలుగెత్తి పిలుస్తున్నాడట, ఆజుహావ. ఏమని? పుత్రా పుత్రా, శుక, బిడ్డ, నాయనా, కుమారా. ఆయన వింటల్లా, పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాడు. ఆయన సమాధానం చెప్పటం లేదు. శుకుల వారు ఆ శుకునికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లు సమాధానం చెబుతున్నాయిట. వ్యాసుడు శుకా శుకా అని పులతస్వరంలో ఎలుగెత్తి పిలుస్తుంటే చెట్లు కూడా శుక శుక, పుత్ర, బిడ్డ అంటున్నాయిట. చెట్లు సమాధానం చెబుతున్నాయండి. తరవహ అభినేదు. అట్టి మహాపురుషుడు, మహానుభావుడు. చాలా ఆశ్చర్యం, చెట్లే ఎలా సమాధానం చెప్పగలిగినాయి అంటే చెట్లలో ఉన్నది కూడా శుకుడేట. సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. అట్టి ఏ శుకుడు సర్వ ప్రాణుల యొక్క హృదయంలో వెలుగుతున్నాడో, మన అందరి హృదయములు ఆయనవే అయిపోయినాయి. సర్వభూత హృదయుడయ్యాడు శుకుడు. అలాగే వృక్షముల్లో కూడా ఆ శుకుడు ప్రవేశించి ఉన్నాడు. ఎందుకంటే స్థిర చరాచరములు అన్నీ కూడా పరమాత్మ చేత కదండి ఆవహింపబడి ఉన్నాయి, ఆవాసితమై ఉన్నాయి. అందువల్ల ఆ చెట్లు సమాధానం చెప్తున్నాయి. ఓ వ్యాస, నీ కుమారుడు బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడయ్యా. సర్వభూత హృదయములు అతని హృదయం అయిపోయినాయి. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. అట్టి వాణియందు వీడు నా బిడ్డ అన్నటువంటి భావం నీకు ఉండవచ్చునా అని చెట్లు ప్రశ్నిస్తున్నాయిట వ్యాసుణ్ణి. అంటున్నాడుగా, నా బిడ్డ నా బిడ్డ అని వ్యాసుడు. అట్టి శుకదేవుని యొక్క మహాత్యం చెట్లు సమాధానం చెప్పినయి. అలాంటి శుకబ్రహ్మకి నమస్కారం, శుకదేవునికి నమస్కారం. మేము మీరు మనమందరం కలిసి మొట్టమొదటి వారికి నమస్కారం చేయాలి. అప్పుడు మనకి భావనాబలం. భాగవతము భావగతం అవుతుందప్పుడు. అట్టి భావన మనం పొందగలం. నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనక అబ్రవీత్. ఎక్కడ ఈ శ్రవణం జరుగుతున్నది అంటే నైమిషారణ్యంలో జరుగుతోంది. అక్కడ 88,000 మంది మహర్షులు, 88,000 అండి. వారందరిలోకి ప్రముఖుడు, ప్రధానుడు, అగ్రగణ్యుడు శౌనక మహర్షి. అందువల్ల శౌనక ఆది అని అంటూ ఉంటాం. శౌనక ఆది మహర్షి. వారందరూ సూతుల వారిని ఆదరించి కూర్చోబెట్టి, మహానుభావ,
మాకు భాగవత మహాత్యాన్ని మీరు చెప్పండి. మాలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలి. మాకు జ్ఞాన జ్యోతి మాలో వెలగాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాలో కలగాలి. భాగవత శ్రవణ ఫలవండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగటమే భాగవత శ్రవణ ఫలం. అవి ఇంతకు ముందే కొద్దో గొప్పో మనలో ఉన్నట్లయితే అవి ఇతోధికంగా పెరగాలి. ఇప్పుడు ఉన్న వాటికంటే ఇంకా అధికంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు. భక్తి జ్ఞాన విరాగాత్త వివాకో వివేకో వర్ధతే కథం మాయామోహ నిరాశశ్చ వైష్ణవై క్రియతే కథం. మహానుభావ, చెప్పండి, మాకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాలో వర్ధిల్లాలి. మాలో ఉన్నటువంటి మాయ మోహము అవి తొలగిపోవాలి, నశించిపోవాలి. కలియుగం వచ్చింది. అప్పటికే కలియుగం ప్రవేశించిన తర్వాత అంటే ఈ ఘట్టం జరుగుతోంది. వారు అన్నారు, సూత, కలి ప్రవేశం అయింది కనుక ప్రతి ఒక్క జీవుడు అసురుడైపోయాడట. ప్రతి జీవుడు అసురుడు, రాక్షసుడైపోయాడట. జీవశ్చ అసురతాంగత. అందువల్ల మానవుడు దానవుడైతే చూడండి ఇంత ప్రమాదం. ఈ రోజున మనందరికీ అది అనుభవంలోనే ఉంటున్నది. మానవుడు దానవుడైతే మానవ లోకం ఎలా ఉంటుంది చెప్పక్కల్లా. మనం అందరం అనుభవిస్తున్నాం. వారన్నారు, చెవులకి ఆనందం, వీణుల విందు. ఈ వీణులకి విందు దేనివల్ల చెప్పండి? శ్రవణ సుఖం. ఈ చెవులకు ఆనందం, వీణుల విందుకు పరాకాష్ఠ భాగవత శ్రవణం. ఇంతకంటే మరొక విందు లేదు వీణులకి. ఇది సాక్షాత్తు భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పొందు. పరమాత్మని పొందుతాం. అలా అడుగుతున్నారు శౌనకాది మహర్షులు. మహానుభావ, ఒక మంచి మాట ఉన్నది, శ్రవణ సుఖ సీమ హరికథ. వీణుల విందుకు పరాకాష్ఠని చెప్పుకున్నామే, అది భగవత్ కథ శ్రవణం. దీన్ని మించిన సుఖం లేదు. ఈ సుఖం మరిగిన వాళ్ళకి ఆ ఆనందం ఏంటో తెలుసు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చో వినుత గుణశీల మాటలు వేయునేల. పరమాత్మ యొక్క దివ్య పాదారవింద చింతన అమృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చో. భగవత్కథా శ్రవణం వింటాం. అలవాటు పడ్డ వాళ్ళకి ఇతరమైనటువంటి శబ్దము, లౌకిక శబ్దము అది రుచించదు. అందువల్ల మహానుభావ, మాకు చెప్పండి, పరమ కళ్యాణము మాకు కావాలి. లోక కళ్యాణం కావాలి, జీవ కళ్యాణం. జీవునికి కళ్యాణం ఏమిటి? పరమాత్మను పొందటం, సాయుజ్య మోక్షం. లేదు, వైకుంఠంలో స్థిరంగా పరమాత్మ యొక్క భక్తునిగా ఉండిపోవటం. అది సాలోక్యం కావచ్చు,
సామీప్యం కావచ్చు, సారూప్యం కావచ్చు, సార్ష్టి కావచ్చు, సాయుధ్యం కావచ్చు. కనుక మహానుభావ, భవసింధుప్లవో దృష్ట హరిచర్యానువర్ణనం జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. గత జన్మలలో మనం చేసుకున్నటువంటి పుణ్య విశేషం ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో, ఈ నిశ్శబ్దమైన వాతావరణంలో జన సమ్మర్దానికి దూరంగా ఉన్నాం. గీతలో ఒక మాట అంటాడు పరమాత్మ, అరతి జన సంసది. ఇక్కడ ఎవరున్నాం? మనమే, మనం భక్తులమే ఉన్నాం. ఇక్కడ అభక్తులు లేరు. అలాంటి వాళ్ళే ఉంటే అరతి, మనకు వారి యందు రతి లేదు. ఎంత చక్కని సన్నివేశం చూడండి. పరమాత్మ అనుగ్రహించినటువంటి ఈ సన్నివేశం. మహానుభావ, సూతుణ్ణి అడుగుతున్నారు శౌనికాది మహర్షులు, చెప్పండి మాకు మోక్షం ఎలా వస్తుంది? శుకదేవుడు కథా ప్రారంభం చేస్తుంటే ఇక్కడ చూడండి, మనం రెండు సంభాషణలని కలిపి చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. ఆ సమయంలో శ్రోతలలో ఒకడై ఉన్నాడు సూతుడు. ఆ విన్న సూతుడు శౌనకాది మహర్షులకి ఇప్పుడు చెప్తున్నాడు. శుకదేవుడు భాగవత పురాణాన్ని ప్రారంభించగానే ఈ వార్త తెలిసి స్వర్గలోకంలో ఉన్నటువంటి బ్రహ్మేంద్రాది దేవతలందరూ దిగి వచ్చారట మానవలోకానికి. శుకదేవునికి నమస్కారం చేసి, మహానుభావ, మేము స్వర్గలోకంలో నిత్యము తాగే అమృతం మేము పట్టుకొచ్చాం. ఇదిగో ఈ బంగారు పాత్ర నిండా స్వర్గామృతం ఉన్నది, మేము తెచ్చాం. ఇది మేము మీకు ఇస్తున్నాం. ఈ స్వర్గామృతాన్ని పరీక్షిత్తు కనుక తాగినట్లయితే ఆయనకి మరణం ఉండదు. ఇంకా కాటు వేస్తాడని శాపం కదా. ఎవరు కాటేసేది? సర్పరాజు. ఎవరు కాటేసేది? తక్షక. ఇవి తెలియాలి, ఫండమెంటల్స్. ఆ తక్షకుడు వచ్చి కాటేసిన ఆయనకి మరణం రాదు. ఎందువల్ల? ఈ అమృతపానం చేయించండి ఆయన చేత. ఇంకా ఎంతమంది అమరత్వాన్ని పొందాలని అనుకుంటున్నారో వారందరి చేత ఈ అమృతాన్ని తాగించండి. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, వేల మంది మహర్షులు. వీరందరికీ ఈ పాత్రలో అది సరిపోతుందా అని అనుకోమాకండి మీరు. అమృతం అంటే గ్లాసులు తాగక్కల్లా, ఒక బొట్టు నాలుక మీద పడ్డా చాలన్నారు. ఏమంటే సముద్ర స్నానానికి వెళతాం, ఆకా మా వై అంటారు పెద్దలు. ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఈ 4 మహత్తరమైనటువంటి 4 నెలల పూర్ణిమలో సముద్ర స్నానం చేయవచ్చు అని మనకు శాస్త్రం చెబుతున్నది. చెయ్యాలి అని. ఒకవేళ